దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఉదయం 11 గంటల వరకు అండమాన్ నికోబార్ 21.82%, అరుణాచల్ ప్రదేశ్ లో 20.13%, అస్సాంలో 27.22%, ఛత్తీస్గఢ్ లో 28.12%, జమ్మూ కాశ్మీర్ లో 22.60%, లక్షద్వీప్ లో 16.33%, మధ్యప్రదేశ్ 30.46%, మహారాష్ట్ర 19.17%, మణిపూర్ 28.86%, మేఘాలయ 33.12%, మిజోరం 27.61%, నాగాలాండ్ లో 23.28% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి. ఝాన్సీ, ప్రస్తుతం 102 లోక్సభ నియోజకవర్గాలు 92 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నట్టుగా లేదు. అదే పశ్చిమ బెంగాల్లో మాత్రం కొంత చెదురుమదురు ఘటనలు కూడా జరిగినప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టుగా కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ అనేది కూడా చెలరేగింది. సో ఈ రోజు ఎన్నికల్లో అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఉదయం పూట కొంచెం చల్లగా ఉండడంతో ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. అయితే ఇటు మధ్యాహ్నం కల్లా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గొచ్చు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేగం పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే మొత్తం మీద కూడా ఈ ఎన్నికల్లో చాలా మంది కూడా ప్రముఖులు పోటీ చేసినట్లుగా కూడా సమాచారం. మొత్తం ఈ మొదటి దశ ఎన్నికల్లో 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో అత్యంత ధనవంతులు ఉన్నారు, అదేవిధంగా చాలా వరకు ఆస్తులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 1,625 మంది అభ్యర్థుల్లో 1,618 మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆస్తులన్నింటినీ కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో 450 మంది అభ్యర్థులు లో దాదాపు 28% మంది కోటీశ్వర్లు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ అఫిడవిట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ రోజు పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. తమిళనాడులోని చెన్నై సౌత్ లో బీజేపీ అభ్యర్థి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ఈసారి ఓటు హక్కు ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తోంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఒకే విడతల పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన మాజీ సీఎం అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రులు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు నాగపూర్ లో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ లో 12 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉంటాయి. 80 లోక్సభ స్థానాలకు సంబంధించి 8 లోక్సభ స్థానాల్లో మొదటి విడతలో పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో దాదాపు 29 లోక్సభ స్థానాలు ఉంటాయి. అందులో 6 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎలక్షన్స్. అస్సాం మహారాష్ట్రలో 5 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేది కూడా జరుగుతుంది. బీహార్ లో 4, పశ్చిమ బెంగాల్లో 3, ఉత్తరాఖండ్ లో 5, అరుణాచల్ ప్రదేశ్ లో 2 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్వానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేందర్ సింగ్, బిప్లవ్ దేవ్, నవమ్ టుమ్కి, సంజీవ్ బల్యాన్ వీళ్ళందరూ కూడా తమ అదృష్టాన్ని మొదటి దశలో పరీక్షించుకుంటున్నారు. ఇంకా డిఎంకే నేత రాజా, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా తమ ఓటు హక్కును ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. నితిన్ గడ్కరీ నాగపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంటే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ లోని వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ముజఫర్ నగర్ నుంచి కేంద్ర మంత్రి సంజయ్ బలియా పోటీ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ నుంచి జితేందర్ సింగ్ పోటీలో ఉన్నారు. రాజస్థాన్ లోని బికనీర్ నుంచి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడులోని నీలగఢ్ నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పోటీలో ఉన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్ పోటీలో ఉంటే రాజస్థాన్ లోని అల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్ పోటీలో ఉన్నారు. సో మొత్తం మీద కూడా ఇటు తమిళసై సౌందరరాజన్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం నవామ్ టుంకి, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డిఎంకే నేతలు కనిమొలి, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై,
అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ అనే నకుల్నాథ్, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాస్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, అదేవిధంగా తమిళనాడులో మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కాంగ్రెస్ నేత చిదంబరం, కార్తీ చిదంబరం, అదేవిధంగా ఏఎంఐకే చీఫ్ టీవీ దినకరన్ కూడా వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 18 లక్షల మంది తమ యొక్క విధుల్ని కూడా నిర్వర్తిస్తున్నారు ఈ మొదటి దశ ఎన్నికల కోసం. సో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా తప్పకుండా ఓటు హక్కు వేయాలి, అన్ని చోట్ల కూడా తమ యొక్క ఓటు హక్కును కూడా పెద్ద స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే 2019లో ఈ 102 లోక్సభ స్థానాలు ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ జరుగుతున్నాయో వాటిల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధిస్తే 41 స్థానాల్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో కూడా ఎలక్షన్స్ అనేది కూడా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.